హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నోరూరించే రుచికరమైన ఎగ్ సేమియా చేసి చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అవునండి, ఇంకా తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, ఎందుకంటే దీని రుచి అంత బాగుంటుంది. ఇప్పుడు మనం రుచికరమైన సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక దబర పెట్టుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సేమియా వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు సేమియా తీసుకుంటున్నాను. కావాలంటే మీరు 1 కప్పు సేమియాతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆయిల్లో కొంతసేపు వేయించుకోవాలి. బాగా వేయించుకొనేసి ఇందులోకి వాటర్ పోసుకోవాలి. నేనైతే ఫస్ట్ బాయిల్ చేసిన వాటర్ పోస్తున్నానండి. కావాలంటే చల్లనీళ్ళైనా పోసుకోవచ్చు. ఈ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వచ్చి ఎక్కువే పోసుకోవాలి. 2 కప్పులు సేమియాకి 6 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇది వచ్చి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, కొంతసేపు ఉడికితేనే సరిపోతుంది. అంటే మెత్తగా ఉడకకుండా 70% ఉడికించుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు 70% ఉడికింది. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకొని ఈ వాటర్ అంతా ఉంచేయాలి. శుభ్రంగా వాటర్ ఉంచి తీసుకోవాలి సేమియాని. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులోకి కోడిగుడ్డు కొట్టి పోసుకోవాలి. నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. కావాలంటే ఇంకా 1 గుడ్డు కూడా తీసుకోవచ్చు. గుడ్లు కొట్టి పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, కారం వేసుకోవాలి. వేసుకొని ఈ కోడిగుడ్లు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు బాగా వేయించుకోవాలి. ఇవి కొంతసేపు వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అయితే వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి దంచి వేస్తున్నాను నేను. కావాలంటే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంతసేపు వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలు, అవి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను కొన్ని బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ వేస్తున్నాను. స్వీట్ కార్న్, పచ్చి బఠానీ లేకుండా కూడా బీన్స్, క్యారెట్, క్యాప్సికం అంటే క్యాప్సికం అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. ఫస్టే సేమియా ఉడికించుకొని వాటర్ అంతా వంచేసాం కదా, ఆ సేమియా వేసుకోవాలి. సేమియా మొత్తం వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయించుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం రుచి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నామంటే చూశారు కదా, రుచికరమైన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే నోరూరించే ఎగ్ సేమియా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.